ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు మా స్నేహితులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బోనాలతోనే మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అరే అయితే బోనాలతోనే మనం షురూ చేస్తున్నాం అన్నమాట. ఇంకేముంది, ఆ తల్లి దీవెనలు మనకు ఉన్నాయి. ఇంకా చూసుకోండి, అంబ వలుకుతుంది. నిజమే హర్ష, అమ్మ దీవెనలతో పాటు ఇక్కడున్న పెద్దల ఆశీర్వాదాలు కూడా మనకు అవసరం. ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మా హోవర్డ్ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అరాచకాల్ని ఒక్కసారి మీ ముందుకు తీసుకొస్తున్నారు హోవర్డ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు.
एक अकेली लड़की पढ़ने निकलती है घर से और देखिए क्या हाल होता है उसका। क्या होगा इस देश का अगर हमारी लड़कियों को इस तरह कोई घूरेगा तो? సాహితి, అలా భయపడకు. ఏది ఒకసారి నవ్వు. నవ్వా? నాకు ఏడుపు తప్ప ఇంకేమీ రావడం లేదు. రోజు కాలేజీకి రావాలంటేనే గుండె దడగా ఉంది. నేను ఇట్లా జరుగుతూ ఉంటే నేను చదువు మానాల్సి వస్తుందేమో. ఎవరో వచ్చి ఆపడం ఏంటి? ఇంత ఆధునిక కాలంలో నువ్వు ఇలా ఆలోచిస్తున్నావేంటి? ఒకనాడు రుద్రమ్మ కూడా ఇలాగే ఆలోచించి ఉంటే ఓరుగల్లు నిలబడేదే కాదు, తెలంగాణ శ్రీ బయటకు వచ్చేదే కాదు. ఎవరా రుద్రమ్మ? ఏమా కదా? ఆడది అబల కాదు, సబలాన్ని రుజువు చేయడానికి చారిత్రక కన్య. ఆవిడ వీరత్వం ఎటువంటిదో నువ్వే చూడు. శంభో శంకర. తండ్రి, నా ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతూ శత్రుభయం లేకుండా పాలించే శక్తిని నాకు ప్రసాదించిన నీకు కృతజ్ఞురాలిని. ఈ కాకతీయ ప్రజలు పరిపాలకులపై నీ కృపను ఎల్ల కాలం ఇటులనే కురిపించి కాపాడుము తండ్రి. దేవగిరి సంస్థానాధిపతిని మహదేవరాజు అను నామధేయము గల నేను శత్రువుల పాలిట కాలయముణ్ణి. వైరిగుండల్లో సింహ స్వప్నమై నిలిచిన నేను ఒక ఆడదాని పరాక్రమానికి తలవంచుటయా? ఎంత మాత్రము తగదు, చూపించటం పరాక్రమము. ఓరి వాచాలుడా, చాలించము నీ ప్రేలాపనము. ఏమంటివి? ఒక్క ఆడదా? ఏలా 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 మీ దృష్టిలో స్త్రీ అంత చులకనగా కనిపించుతున్నదా ఏమి? మహిషాసురుడు నరకాసురులను సంహరించింది స్త్రీయే కదా. పట్టుదలకు పతిభక్తికి మారుపేరుగా నిలిచి యమునిపై విజయం సాధించిన సావిత్రి స్త్రీయే కదా. వేల
నిన్ను నన్ను ఈ సమస్త భూమండలాన్ని భరించుతున్న భూదేవి ఆడదే కదా. సాక్షాత్తు విష్ణుదేవుడే మోహిని అవతారం ఎత్తుతే కానీ భస్మాసురుణ్ణి నాశనం చేయలేకపోయినే. ఈ వృత్తాంతములన్నీ నీ వెరగనివా ఏమి? కట్టి పెట్టుము నీ పాత వృత్తాంతములన్నీ. ఈనాటితో నీ గర్వము అణిచి ఆడది ఎన్నటికీ అబ్బలేనని మరొక మారు రుజువు చేసదా. మాటలు చాలించి కథన రంగమునందని నీ రత్వం ప్రదర్శించుము. ఆడది అబల కాదు సబలాన్ని మరొక మారు రుజువు చేయటకు ఆ పరమేశ్వరుడే నాకు మరొక అవకాశం ఇచ్చాడని సంతోషించుచున్నాను. మనసులో మగతనము పేరాసలాచి కత్తిగాని వచ్చి పడినటనాడు చిచ్చుమిటి రుద్రమ్మ కథల రంగమునందు కాళికా రూపమై ఏ ఎడల తాను కనిపించి యాదవుని ఆయువిక నిలవలనిపించి తరిమినది దేవగిరి వరకు. ఓడిన మహాదేవరాజు రుద్రమ్మ కాళ్ళపై పడి ఆమె కాళ్ళపై ఉన్న పారాణిని తన నుదుటను ధరిస్తాడు. పోయి జీవించు. శ్రీశక్తిపై నీకున్న చులకన భావం వీడి తెలుగు పడటి కత్తి పదును గురించి కావ్యం రాయించుకో. అది భక్తితో జీవితం అంతా పాడుకో. పో. ఎక్కడో ఒక రాగమ్మ గుండెను పట్టుకొని పీల్చినట్టు అనిపిస్తున్నారు. నా పల్లెసీమలో తెలంగాణలో ఆ గొంతులో నుండి వినిపిస్తున్న రాగం అది. రాగానికి ఒక గొప్ప శక్తి ఉంటుంది. అలా రాగం ముందు గుండెని పట్టుకొని మెల్లమెల్లగా రక్త నాళాల ద్వారా మైండ్లోకి వెళ్ళిపోతుంటారు. ఎవరిదా గొంతు, ఏ కన్నీటి గాథల బాధల ఆ శబ్దం, దానికి అక్షరాలు వదలిండు, దానికి రాగాలు ఎవరు కట్టారు? ఆ జై అంటే ఏంది? జై అని దేనికోసం అంటారు? దేవునికి జై అంటారు, ఓటుకు జై అంటారు, లీడర్కు జై అంటారు. కానీ ఈ గొంతు ఎందుకో జై తెలంగాణ, ఒరే జై గొట్టు, అలా విముక్తి కావాలంటున్నారు. జై గొట్టుమంటుంది, జై జై తెలంగాణ అని కదులుమంటుంది. విను.